అవటానికి శరీర బలహీనతలు ప్రతి మానవుడికి వస్తాయి. శరీర బలహీనతలు లేకుండా ఉన్న మానవుడు ఎవరు కూడా లేడు. ప్రతి వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన బలహీనతలు అనేది ఉన్నాయి. ఆ బలహీనతలు రెండు రకాలుగా ఉంటాయి కనుక మనం ఎక్కువగా ప్రాముఖ్యంగా మెడిసిన్స్ వాడుకోవచ్చు, ఎక్కువ భారం కలిగి ప్రార్థించుకునేదాకా కూడా అవకాశం. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వస్థపరిచేవారు, స్వస్థపరుస్తాడు. అలాగే మెడిసిన్స్ కూడా వాడాలి. ఇదేంటని అడిగితే బైబిల్లో మనం చూసినట్లయితే విప్లవకాండంలో యెహోవా రఫా, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు. హిజ్కియాకి బాగోలేని పరిస్థితుల్లో నాటు వైద్యం వాడారు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు నాటు మందులు ఉన్నాయి, నాటు మందులు వాడారు. అలాగే ప్రకటన గ్రంథం వరకు చూసినట్లయితే బలహీనతలో ఉన్నారు. కేవలము ప్రార్థనని మందులు వాడుతున్నామంటే ఇంకా బలహీనం అయిపోతాము. ఒకటి, చాలామంది ప్రార్థన లేక భక్తి లేక హాస్పిటల్కి లక్షలు కూడా వస్తుంటారు. మనం ప్రార్థన చేసుకుంటే సింపుల్ ఖర్చుతో పోతుంటాయి. ఏ బలహీనతలు వచ్చినా కూడా సింపుల్ ఖర్చుతో పోతుంది. మాటికి వేయాలి 2,000, 3,000 లేదా 10,000. అంతకుమించి ఎక్కువ ఉండవు ప్రార్థన చేసుకుంటాం. కనుకనే డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ కూడా మనం ప్రార్థన చేసుకున్న ప్రభావం యొక్క మెడిసిన్స్ ద్వారా మనం స్వస్థపరచండి. ఈ గాయపడ్డ హస్తము ద్వారా టచ్ చేయండి, ముట్టండి, తాకండి, నాకు స్వస్థపరచండి, నాకు మేలు దయచేసి చాలా దయచేసుకోవాలని ప్రార్థించడానికి రాత్రికాల సమయంలో ఒక సిస్టర్ గారు ఫోన్ చేశారు. ఈ చెయ్యి ఎత్తనివ్వలేదు, వాపు వచ్చేసింది, తలనొప్పితో బాధపడుతుంది, చాలా ఏడుస్తుంది, పిల్లలు లేరు, భర్త లేడు, ఒంటరి పొలంతో ఉంటుంది. ఆ సమయంలో ఏడు తప్ప ఏం లేదు. ఫోన్లో ప్రార్థన చేశారు. సుమారు 10-12 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత ఆమె తర్వాత ఎలా ఉందామంటే యేసు నామములో చేయి తిరగించేటప్పుడు తిరగించింది. యేసు నామములో చేయి పైకెత్తింది. ఆ వాక్ పట్టుకోండి. దేవుడికి స్తోత్రం. చేతుల దగ్గరికి వచ్చే కాదట, అలా అన్నం కలుపుకునేది కూడా కష్టంగా ఉన్నదట. ఉదయకాల సమయంలో ఫోన్ చేసి, పాస్టర్ గారు దేవుడు స్వస్థపరిచాడు, బాగుందని మాట్లాడు. దేవుడికి స్తోత్రం. ఎవరెవరి విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. మీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. కాబట్టి మెడిసిన్స్ వాడుకోవచ్చు, తప్పులేదు. నాటు వైద్యాలు వాడుకో తప్పులేదు. విశ్వాసం కలిగి భారం కలిగి ప్రార్థన చేసుకుంటే తప్పులేదు. దేవుడికి స్తోత్రం. భక్తి చెప్తావా? ఇందాక చెప్తారా?